హాయ్ ఫ్రెండ్స్. మనం ప్రపంచంలో ఎన్నో గొప్ప బ్రిడ్జిలను చూస్తుంటాం. కానీ యూరప్ మరియు ఆఫ్రికా మధ్య కేవలం 14 కిలోమీటర్ల దూరం ఉన్న ఒక్క బ్రిడ్జ్ కూడా లేదు. ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం ఎందుకు అక్కడ బ్రిడ్జ్ లేదన్న విషయాన్ని. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా, చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది కాబట్టి ఈ వీడియో మీకు చాలా నచ్చుతుంది. చాలా నాలెడ్జ్‌నిస్తుంది. ఈ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసి హైప్ చేయడం ద్వారా మరింత ఇన్ఫర్మేషన్ నేను పొందు చేయగలను. థాంక్ యూ. 14 కిలోమీటర్లు కేవలం 8.9 మైళ్ళు మాత్రమే. చిన్నదిగా అనిపించవచ్చు. కానీ ఇక్కడ పరిస్థితులు ఒక పెద్ద సవాలు. జియోగ్రఫీ అండ్ డిస్టెన్స్ చూస్తే గనక స్ట్రెయిట్ ఆఫ్ గిబ్రాల్టర్ అంటారు. అంటే స్పెయిన్ మరియు మొరాకో మధ్య ఉన్న నీటి మార్గం. గరిష్ట లోతు 900 కిలోమీటర్లు. 2950 అడుగులు. సగటు లోతు 300-800 మీటర్లు. ప్రస్తుతం దాని విశేషం ప్రపంచంలో అత్యంత క్రమంగా కదిలే సముద్ర ప్రవాహాలు ఉన్నాయక్కడ. నీటి వేగం కొన్ని ప్రాంతాల్లో 7-8 నాట్స్ 13-15 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ గణాంకాలు చూపుతున్నవి ఇక్కడి వాతావరణం, లోతు మరియు ప్రవాహాలు బ్రిడ్జ్ నిర్మాణానికి పెద్ద సవాలుగా మారాయి. ఇంజినీరింగ్ ఛాలెంజెస్ ఇందులో ఏమున్నాయంటే, ఇంజినీరింగ్ సవాళ్లు చాలా. 14.3 కిలోమీటర్ల ఈ బ్రిడ్జి ప్రపంచంలో అతిపెద్ద సస్పెన్షన్ బ్రిడ్జ్ అవుతుంది. ఉదాహరణకు అకాషి కయికో బ్రిడ్జి జపాన్ 1.99 కిలోమీటర్‌తో ఇప్పటివరకు ప్రపంచంలోని అతి పొడవైన సస్పెన్షన్ బ్రిడ్జి ఏర్పాటు చేసింది. స్ట్రెయిట్ ఆఫ్ గిబ్రాల్టర్ కోసం 14 కిలోమీటర్లు అంటే 7-8 రెట్లు ఎక్కువ. సముద్రపు లోతు కారణంగా సపోర్ట్ ఫైర్లు కట్టడం కష్టతరం. తుఫానులు మరియు గాలి వేగంతోనూ బ్రిడ్జి భారభరితంగా కదలవచ్చు. ఇది భద్రతకు ప్రమాదం. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కూడా దీంట్లో చాలానే ఉన్నాయి. స్ట్రెయిట్ ఆఫ్ గిబ్రాల్టర్‌లో సియాటెసిన్స్, వేల్స్, డాల్ఫిన్స్, చేపలు మరియు నావిగేషన్ మార్గాలుగా ఉన్నాయి. పెద్ద బ్రిడ్జి నిర్మాణం సముద్ర జీవులకు చాలా ప్రమాదకరం. కాటరాక్ట్ వలన స్తంభాలు వేయడం వలన నీటిలో కలుషితాలు ఏర్పడి జీవాల్లో మార్పు వస్తుంది. యునెస్కో పరిసర ప్రాంతాలు మెరిటైమ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఈ ప్రాజెక్టుకు కాస్త కష్టతరం చేస్తాయి. తర్వాత చూస్తే ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ ఛాలెంజెస్. అంచనా ఖర్చు $100-150 బిలియన్ల యూఎస్ అవ్వచ్చు ఇంచుమించుగా. రెండు దేశాలు స్పెయిన్ మరియు మొరాకో మధ్య భూ సంబంధాలు, బోర్డర్ అగ్రిమెంట్స్, భద్రత మరియు మైగ్రేషన్ ఇష్యూస్, కాంప్లిమెంట్ ప్లానింగ్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎవరు పడితే వారు బ్రిడ్జ్ దాటి ఈజీగా ఆఫ్రికా నుంచి యూరప్‌కి ఈజీగా వెళ్ళిపోతారు. అదొక ప్రమాదం కూడా ఉంది. ఇప్పటి వరకు కాబట్టి ప్రభుత్వం లేదా ప్రైవేట్ సంస్థల ప్రాజెక్టు ప్రారంభించలేదు. దీనికి ఏదైనా ఆల్టర్‌నేటివ్ ఉన్నాయంటే ఉన్నవి. ఫెర్రీలు 10,000-15,000 మంది ప్రతిరోజు ప్రయాణిస్తున్నారు ఫెర్రీల ద్వారా. విమానయాలు మాడ్రిడ్, బార్సిలోనా, టాంజిర్, కాసాబ్లాంకా దగ్గర విమానాలైతే చాలా తక్కువ ఖర్చుతో వెళ్తున్నాయి. సురక్షితంగా కూడా వెళ్తున్నాయి. ఫ్యూచర్‌లో ఎలాంటి టెక్నాలజీ వచ్చినా సరే దీన్ని నిర్మించడం చాలా కష్టతరం అవుతుంది. ఎందుకంటే ఒకవేళ 2050-2060లో సబ్‌మెర్జ్డ్ టన్నెల్ లేదా ఫ్లోటింగ్ బ్రిడ్జెస్ ఉంటే మాత్రం వీలవుతుంది. కానీ ఇప్పటి వరకు భౌగోళిక, సాంకేతిక, పర్యావరణ, రాజకీయ మరియు ఆర్థిక సవాళ్లు బ్రిడ్జ్ అసాధ్యంగా మారుస్తున్నాయి. అందువలన 14 కిలోమీటర్లే ఉన్న యూరప్ మరియు ఆఫ్రికా మధ్య బ్రిడ్జ్ లేనివి నిజంగా ఒక సీక్రెట్ వంటిది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.